ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా ఈ సమావేశాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం సమావేశాన్ని హైదరాబాద్లో కాకుండా మరో చోట నిర్వహించాలనే ఎజెండాతోనే ఇప్పుడు ఈ సమావేశాన్ని వాయిదా వేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21న అనుకున్నప్పటికీ 23కు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. 23న సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ గోశాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశాన్ని యాదగిరిగుట్టలో నిర్వహించాలనే యోచనకు ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పరిపాలన కేవలం హైదరాబాద్కు మాత్రమే కేంద్రీకృతం కాలేదు, జిల్లాల్లో కూడా విస్తరిస్తున్నాం. జిల్లాలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆ జిల్లాకు ప్రాధాన్యత తీసుకొస్తామనే ఒక అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వాల వర్గాలు ఉన్నాయి. గతంలో మేడారం జాతర సందర్భంగా కూడా మేడారంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి మేడారానికి సంబంధించి కానీ ఆ జిల్లాకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ప్రాంతాన్ని చర్చలోకి తీసుకురావడం, హైదరాబాద్కు మాత్రమే అధికారం కేంద్రీకృతం కాలేదు, జిల్లాలో కూడా అత్యంత కీలకమైన సమావేశం తమ ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఆ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్లో కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశాలు పెట్టడం ద్వారా అక్కడున్న స్థానిక సమస్యను అడ్రస్ చేయడం, కేబినెట్ సమావేశం అక్కడ నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యమైన పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం అక్కడ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి వాటికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అక్కడ ప్రజల మెప్పు పొందే ఉద్దేశంలో భాగంగానే హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం నిర్వహించడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 23న యాదగిరిగుట్టలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే 21 జరగాల్సిన సమావేశాన్ని 23కు వాయిదా వేస్తూ యాదగిరిగుట్టలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.